రైట్ గా యూసుఫ్గూడ డివిజన్ లో మరికాసేపట్లో కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ లైవ్ ద్వారా అందిస్తారు. యాసర్, చెప్పండి, మరి కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ప్రచారం చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. అటు గల్లీలో వాడవాడలో బీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరి కాసేపట్లో యూసుఫ్గూడ వేదికగా కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ఇవాళ ప్రచారం చివరి రోజు ఎలా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా ప్రచారం కొనసాగిందండి ఇన్ని రోజులు. ఈ రోజు చివరి రోజు కూడా ఎక్కడికక్కడ ఆ డివిజన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆ డివిజన్ లో ఆ ఓటర్స్ అందరూ కలిసి పాదయాత్రలు కూడా అదేవిధంగా బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు యూసుఫ్గూడ డివిజన్ లో మరి మధ్యాహ్నం 3 గంటలకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రోడ్ షో ఇక్కడ నిర్వహించడం. గతంలో ఒకసారి రోడ్ షో పెట్టుకుంటే వర్షాభావం వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేడు యూసుఫ్గూడలో నిర్వహించుకుంటున్నాం. యూసుఫ్గూడలోని ప్రతి ఒక్క ఓటర్ ఇంటింటికి గడప గడపకు అందరూ కూడా కేటీఆర్ గారిని చూడాలి, కేటీఆర్ గారిని కలవాలని ఒక ఉత్సాహంతో రాబోతా ఉన్నారు. గత 2-3 నెలలుగా ఇలా ప్రచారములో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు వరుసలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, మా అభ్యర్థి మాగంటి సునీత గారు. కాబట్టి మంచి కార్యాచరణతోటి మా ఒక రూపకల్పన చేసుకుని బ్రహ్మాండంగా ఇలా ప్రచారం నిర్వహించడే కాకుండా ప్రజల నుంచి వెళ్ళి కూడా విశేషమైన స్పందన వచ్చింది. ఇలా మా భయానికి ఎక్కడ మేము ఓడిపోతున్నామనే భయానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక గల్లీ లీడర్ లెక్క 7 మీటింగ్లు అటెండ్ చేసిండు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే ఒక ముఖ్యమైన మీటింగ్ ఒకటి అడ్రస్ చేసి పోయేది, ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇచ్చేది. కానీ ఇవాళ గల్లీ లీడర్ లెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 7 మీటింగ్లు అడ్రస్ చేసిండంటేనే వారు ఓడిపోతున్నారు అనేది సంకేతం స్పష్టంగా కనిపించింది. అదే కాదు, నిన్నగాక మొన్న ఒక జర్నలిస్టు మిత్రుడు ఇది రెఫరెండంగా భావిస్తారా 23 నెలల పాలన కంటే రెఫరెండంగా భావించారు, దాన్ని దాటవేస్తూ మాట్లాడిన ధోరణిని బట్టి తెలుస్తుంది ఇక్కడ వారు ఓడిపోతున్నారు అనేది స్పష్టంగా తేలింది. రెండవది ఏంది అంటే ఇలా ఓటమిపై పట్టుకున్న తర్వాత ఇక్కడున్న ఈ యొక్క నవీన్ యాదవ్ అనుచరులు, అంటే వీరు నవీన్ యాదవ్ ఫాదరు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు. మొన్ననే ఎలక్షన్ కమిషన్ 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ చిన్న శ్రీశైలం యాదవ్ కు సంబంధించిన చుట్టూ కోటరీ ఒకటి ఉంటది. వారందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉన్న షాపుల వాళ్ళను వసూలు చేస్తా ఉంటారు, ఇనాం వసూలు చేస్తా ఉంటారు. ఇలా వాళ్ళు పోలీసులు ఇద్దరు కుమ్మక్కై ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలవలేమనే ఒక ఉద్దేశంతో ఓటుకు 5,000 నుంచి 8,000 రూపాయలు వంచుతా ఉన్నారు. ముఖ్యంగా యూసుఫ్గూడ డివిజన్ వారికి స్థానిక డివిజన్ కాబట్టి ఈ డివిజన్ లో 8,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇస్తా ఉన్నారంటేనే అర్థమైతా ఉన్నది ఇలా ఇక్కడ మేము గెలుస్తలేము, ఎట్లయినా చేసి గెలవాలి అని చెప్పి ఇలా ఓట్లకు మరి ఆనాడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగ అయితే ఇవాళ దాన్నే ఆదర్శంగా తీసుకొని వారి నాయకుడు నవీన్ యాదవ్ అదే ఓటుతోటి ఓటును కొనాలని ఒక ప్రయత్నం సాగుతుంది. మరొక దక్క గతంలో మేము ఇతరుకే ఆరోపించినాం, ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేసిండ్రు, ఆ దొంగ ఓట్లను ఇప్పుడు వేయబోతున్నారని చెప్పి దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నది. తప్పకుండా దొంగోట్ల వాటికాడ అన్నిటికాడ సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలి, తప్పకుండా సెంట్రల్ ఫోర్సులు పెట్టాలి. ఇప్పటికే మేము డిమాండ్ చేసినాం ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేసినాం, మా యొక్క పార్లమెంటు సభ్యులు, మా యొక్క రాజ్యసభ సభ్యులు కూడా. సో కాబట్టి తప్పకుండా సెంట్రల్ నుంచి వెళ్ళి అబ్జర్వర్ ఉండాలి. ఇది ఒక ప్రశాంతయుత వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్స్ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ సహకరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండో అంశం ఏంది అంటే ఇవాళ ఈ యొక్క డివిజన్లలో ఈ యొక్క నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కు సంబంధించిన కోటరీ ఏదైతే ఉన్నదో మా యొక్క నాయకులను బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ నాయకులు కూడా బెదిరిస్తా ఉన్నారు. అనేక మందిని ఇప్పటికే రాత్రిపూట దాడులు చేసిన సందర్భం ఉన్నది. నిన్నగాక మొన్న మరి సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్ వారి భర్త శ్రీనివాస్ యాదవ్ పైన గొంటి సాయినాథ్ యాదవ్ అనే దాడి చేసిన విషయం కూడా మనం మరవలేదు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మన అనిల్ యాదవ్ తమ్ముడు టిల్లు, ఆయన పేరు టిల్లు అని పిలుస్తారు, ఆయన కూడా మరి ఈ యొక్క ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు మరి అనిల్ పైన కూడా దాడి చేసిన సందర్భం కూడా చూస్తా ఉన్నాం. అంటే ఒక పక్క వారిలో అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భం. ఇలా మేము అయిపోతుంది, నాన్ లోకల్ ఓటర్స్ పోతారు, మీ అంతు చూస్తామని చెప్పి నవీన్ యాదవ్ చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. ఇట్లాంటి బెదిరింపులకు
భయపడే ప్రసక్తే లేదు. ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు, మా పార్టీ నాయకుడు కేసీఆర్ వైపు ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, ఈ యొక్క 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయినాయి. ఒక పక్క పేద ప్రజానిక ఉండే ఈ ప్రాంతంలో, ముఖ్యంగా బస్తీలుండే ఈ ప్రాంతంలో హైడ్రా తోటి భయభ్రాంతులకు గురవుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. అందుకే కారు కావాలన్నా, మరి బుల్డోజర్ కావాలన్నా కూడా మేము చెప్తున్న సందర్భంలో మాకు కారే కావాలని చెప్పి ప్రజలు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఏదన్నా జస్ట్ మిస్టేక్ అయి మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే హైడ్రా పేరు మీద బుల్డోజర్ రాబోతా ఉంటది. తప్పకుండా పేద ప్రజల మీద మళ్లీ బుల్డోజర్ ప్రయోగించి ఈ యొక్క గుడిసెలను, ఈ యొక్క ఇండ్లను కూర్చడానికి సిద్ధంగా తయారై ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 58, 59 జీవో తీసుకొచ్చి పేద ప్రజలకు 1,50,000 మందికి పట్టాలిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పేదోళ్ల ఇళ్లను కూల్చిన సందర్భం కూడా మరి ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ కు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 అంశాలు, అదేవిధంగా వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఇస్తా అన్న 6,000 పెన్షన్, 4,000 పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైడ్రా తోటి మీకు ఇబ్బంది పెడితే మీకు అడ్డంగా పడుకొని కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులు ప్రలోభాల గురి చేస్తున్నారు, ఓటర్లకు డబ్బులు యథావిధిగా పనిచేస్తున్నారు. దీని మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ ఓటమి భయం పట్టుకున్నది కాబట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులను ఎదజల్లి ఓట్లను కొనుక్కోవాలనే ఒక ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. గత 2 రోజులుగా మేము చూస్తా ఉన్నాం, ఈ యొక్క నియోజకవర్గంలో తిరుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని మేము ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్రమంగా, అప్పనంగా భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్లు చేసిన డబ్బులు చాలా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబంలో, శ్రీశైలం యాదవ్ కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి డబ్బులు తీసుకోండి అవి మరే, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని మేము ఈ యొక్క ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి డబ్బుతోటి ఓటును కొనడం అనేది అసాధ్యం. మేము గతంలో అనేక ఎన్నికలు చూసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి డబ్బులతోటి ఉద్యమాన్ని అణచివేయాలని ఆనాడు మరి చూసిన ఉప ఎన్నికల సందర్భంలో. కానీ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఎవరికి వేస్తే బాగుంటది, ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది. ఈ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేసింది గత బీఆర్ఎస్ సర్కారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న మా కేటీఆర్ గారు ఇక్కడ 42 ఫ్లైఓవర్లు కట్టించిండు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎస్టీపీలు నిర్మాణం చేసిండు. బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందు వరుసలో తీసుకెళ్లిండు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 5,338 కోట్లు ఖర్చు పెట్టి మరి అభివృద్ధి, సంక్షేమం రెండుని కూడా జోడొద్దులేక ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క నియోజకవర్గాన్ని కాపాడుకున్నాం. కాబట్టి తప్పకుండా అది కంటిన్యూ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఈ నగరం శాంతియుతంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కాబట్టి ఈ ఓటర్లందరికీ కూడా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు 5 గంటలకు చివరి ప్రచారం కాబట్టి యూసుఫ్గూడ డివిజన్ వారి స్థానిక డివిజన్ కాబట్టి ఈ యూసుఫ్గూడ డివిజన్ లో ఉన్న ప్రజానికం కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఓటింగ్ లో పాల్గొనాలి. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఇప్పటికే తేలిపోయింది, తెలిసిపోయింది. అన్ని సర్వేలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్న సందర్భం చూస్తా ఉన్నాం. వారికి సంబంధించిన టీవీలు, వారికి సంబంధించిన పేపర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా గెలుపు అనేది ఖాయమైపోయింది. మెజార్టీ మీదనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తప్పకుండా మరి 11వ తారీఖు జరగబోయే ఓటింగ్ లో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కారు గుర్తు మీద సీరియల్ నెంబర్ 3 మీద గుద్దబోతా ఉన్నారు. 14వ తారీఖు నాడు గులాబీ గుబాలించబోతా ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది స్పష్టంగా తేలిపోతా ఉన్నది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి అంటున్న పరిస్థితి ఉంది. అటు కాంగ్రెస్ రౌడీలకు అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని వాసుదేవరెడ్డి అంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో యూసుఫ్గూడ డివిజన్లోని యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి ఎల్ఎన్ నగర్ వరకు కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది.